సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ అంటే నిజంగా చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్తో ఆగిపోతున్న వాళ్ళకి అందరికీ కూడా అసలు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, అసలు మేనిఫెస్టేషన్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది, దీని వెనుక మన ఆచారాలకు ఉన్న విలువ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ ఇప్పుడు వరకు కనుమరుగు అయిపోయి దీని నుంచి పుట్టుకొచ్చిన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జనాల్లోకి బాగా విస్తృతంగా వెళ్తున్న రోజులు ఇవి. నిజానికి బ్రహ్మ విద్య అయి ఉండొచ్చు, స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ అయి ఉండొచ్చు, అండ్ వేదాంత అయి ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా మీరు నిష్ణాతులు అయ్యి ఉన్నారు. సో మీరు చెప్పండి, ఇటువంటివి జనాలకి ఏ విధంగా ఇంపార్టెంట్, వీటి నుంచి వచ్చిన బేబీ కాన్సెప్ట్స్కే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న టైంలో అసలు కాన్సెప్ట్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకుంటే వచ్చే లాభాలు ఏంటి? వెల్, యాక్చువల్గా ఇది కావాలని ఇదంతా కూడా ఇది ఒక స్కామ్ లాగా అని చెప్పొచ్చు. అంటే జనాలకి ఇన్ఫర్మేషన్ అనేది కావాలని తెలియకుండా కొంతమంది ఆడిన ఏమంటారు ఒక నాటకం లాగా, నాటకము ప్లస్ ఇది కావాలనే పర్పస్ఫుల్గా చేసినటువంటి ఒక యాక్షన్ అన్నమాట. ఒకప్పుడు ఇది ఎప్పుడు ఉండేది అంటే ఈ రాజుల కాలంలో. లెట్స్ సే ఒక రాజు ఉన్నాడు ఒక రాజ్యంలో. సో ఆయనకి ఇవన్నీ కూడా ఈ అస్త్రశస్త్ర విద్యలో ప్లస్ మేనిఫెస్టేషన్ అనేది అన్ని విద్యలు తెలిసిండాలి ఒక రాజ్యంలో రాజు అవ్వాలి అంటే. సో వాళ్ళకి డబ్బులు ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఏంటి అన్నీ తెలుసు. ఇమాజిన్ అది ఒక సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఓకే, సో అప్పుడు వీళ్ళ దగ్గర పని చేసడానికి ఎవరు వస్తారు? బానిసగా ఎవడు బతుకుతాడు? అందరూ ఎదిరిస్తారు కదా. అప్పుడు రాజుకున్న విలువ పోతుంది కదా. ఆ రాజు అక్కడ చేయడానికి ఏముంటుంది? అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే, కానీ రాజు కంటే ఏంటి, నన్ను చేయి చాచి అడగాలి. ఓకే, నాకు అయ్యా ఒక రాజుగారు నాకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి, నాకు తిండి లేదు, తిండి పెట్టండి. అప్పుడు నేను ఇచ్చేసి ఏంటి, ఓ ఐఎమ్ ది గ్రేట్ కింగ్, ఇప్పుడు నా రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, నేను అందరికీ దానం చేస్తున్నాను, ధాన్యాలు దానం చేస్తున్నాను అనేసి ఆయన గొప్పగా ఫీల్ అవుతాడు. అంటే ఇదేంటి, ఇదంతా కూడా ఒక కుట్ర అనొచ్చు. రైట్ వర్డ్ ఏంటి అంటే ఇది ఒక సామాన్య ప్రజల మీద పన్నిన ఒక కుట్ర. సో స్కామ్ లాగా. సో అందరూ కూడా ఇది ఒక దీన్నే నిజమని నమ్మేస్తారు. సో ఇది ఓన్లీ ఇప్పుడు నువ్వు చూసినట్లయితే బాగా చదువుకున్న వేదాంతులు ఎవరైనా బాగా వేదాంతం చదివిన వాళ్ళకి కానీ ఒక పండితులకు కానీ ఈ వీటి గురించి తెలుసు. ఒక కామన్ మనిషిగా ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళకి బీటెక్ చేయడం తెలుసు, ఒక బీకామ్ చేయడం తెలుసు, అంతకు మించి వాళ్ళకి ఏం తెలుసు పాపం? వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే నేను మాస్టర్స్ చేశాను, నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, దిస్ ఈజ్ వాట్ ద గ్రేటెస్ట్ సబ్జెక్ట్ అని వాళ్ళు ఒక అపోహలో ఉంటున్నారు పాపం. వాళ్ళకి దీనికి మించి ఇదేంటిది చిన్న కొమ్మలు నేను పట్టుకొని వేలాడుతున్నా అనే విషయం వాళ్ళకి తెలీదు. ఎంతో మహా వృక్షం ఉంది, ఒక కల్పవృక్షం గురించి మనకు తెలీదు అనే విషయం వాళ్ళకి అస్సలు తెలీదు. ఇదంతా కూడా ఒక ఈ రాజులు పన్నిన ఒక కుట్ర అని చెప్పుకోవచ్చు. సో టు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, యాక్చువల్గా నేను నాకు ఈ మధ్య రీసెర్చ్ చేసిన తెలిసింది ఏంటి అంటే మన సద్గురువు గారు 35 ఏళ్ల క్రితం యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఒక ఆది మనుషులు బ్రతికే వాళ్ళంట. యాక్చువల్లీ 50,000 ఇయర్స్ బ్యాక్ అక్కడ మహాశివుడు ఉండేవాళ్ళంట. అంటే ఆది యోగి, ఫస్ట్ మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక మనిషిగా అవతారం చెందిన వాళ్ళు ఎవరు అంటే శివుడు. తర్వాత ఆయన యోగా చేయడము, తర్వాత ఇంకోటి ఆయనే ఒక సృష్టికర్త అయ్యారు, అది వేరే విషయం అన్నమాట. అంటే ఏంటి, మన సంస్కృతిలో, మన భారత సంస్కృతిలో మన మహాశివుడు ఆయనకి తెలుసు ఆయన సృష్టికర్త అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ అంటే నీకు నచ్చిన దాన్ని నువ్వు సృష్టించుకోవడము. అది ఆయన మనకి పరమశివుడు చెప్తే, మనకి శ్రీకృష్ణ భగవానుడు యద్భావం తద్భవతి అని మహాభాగవతంలో చెప్పారు. 5,000 సంవత్సరాల క్రితం మనకి ఇవన్నీ కూడా ఈ భూమి మీద మన భారతదేశంలో ఒక కళ్ళకు కట్టినట్టు ముందర పెట్టినటువంటి ఒక సన్నివేశం. అది అందరికీ తెలిసిన విషయం. దీన్ని ఎదిరించడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ద్వారకా టెంపుల్ కావచ్చు, ద్వారకాకి సంబంధించినటువంటి కొన్ని మనకి దృశ్యాలు కావచ్చు, కొన్ని ఆధారాలు కావచ్చు, అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. మరి దీన్ని ఎలా ఖండించకవుతుంది?
అంటే మన దగ్గర ఏంటి ఎప్పటి నుంచునే ఉంది ఈ స్పిరిచువల్ మేనిఫెస్టేషన్. వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ మనకి శివుడు కావచ్చు, బ్రహ్మదేవుడు కావచ్చు, లేదంటే విష్ణుమూర్తి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, అందరూ కూడా చెప్పున్నారు. కానీ మన వాళ్ళకి చెప్తే ఇదంతా ఒక నవ్వుతారు. ఇది వీటికి మీరు ఇంకా ఇవన్నీ నమ్ముతున్నారా, మీరు పిచ్చోళ్ళు అని మనల్ని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు చెప్పాలి, సైంటిస్టో చెప్తే అప్పుడు నమ్ముతారు. ఇప్పుడు సైన్స్ కూడా అదే చెప్పింది. సైన్స్ ఏం చెప్తుంది, న్యూరో సైన్స్, డాక్టర్ జో డిస్పెన్సా వాళ్ళందరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అన్ని రీసెర్చ్ చేసి ఒక మనిషిలో మీరు మనిషి అనేది చూస్తున్నది కేవలము 0.1% మాత్రమే. దిస్ ఈజ్ వాట్ అ మ్యాటర్ ఈస్. అండ్ మిగిలిన 99% అంతా కూడా ఎనర్జీ. అంటే మీకు కనిపించినది, ఆ కనిపించినది ఏంటి, ఆత్మ, పరమాత్మ అని వాళ్ళు ఇప్పుడు సైంటిస్టులు చెప్తుంటే ఓహో ఆహో అంటున్నాం. అంటే ఆల్రెడీ మనకున్న సైన్స్ని మనమే మర్చిపోయాం. యు ఆర్ గెటింగ్ ఇట్. సో మనకి ఎంత సింపుల్గా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎంత బాగా చెప్పారు, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏమైతే భావిస్తావో, భావనలు చెందుతావో, నువ్వు అదే మారుతావు. లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, యు అట్రాక్ట్ దట్. దానికి ఒక ఇది కూడా ఉంది మన దగ్గర, ఒక బ్యూటిఫుల్ సీన్. సో శ్రీకృష్ణుడు ఒకసారి ధర్మరాజుని పిలిచి, ధర్మరాజా నువ్వు రాజ్యంలోకి వెళ్ళి అట్లీస్ట్ ఒక చెడ్డవాడినన్నా పట్టుకొని రా అని చెప్తాడు. సరే బావా అని చెప్పేసి ఆయన ధర్మరాజు సాయంత్రం వరకు తిరుగుతాడు రాజ్యంలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారా అనేసి. లేదు, ఎందుకంటే ఈయన చెప్తాడు మీకు మంచి బహుమానం ఇస్తాను నేను, మీరు పట్టుకొని వచ్చారంటే చెడ్డవాళ్ళని అనేసి. సరే అని ఆయన నీరసంతో వచ్చి నాకు ఎవ్వరూ దొరకలేదు చెడ్డవాళ్ళు అని చెప్తారు. ఇంకో రోజు మనకి దుర్యోధన్ని పిలిచి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు వెళ్ళి రాజ్యంలోకి అట్లీస్ట్ ఒక్క మంచివాడినన్నా పట్టుకొని రా అని చెప్తాడు. ఆయన వెతుకుతాడు, ఒక్క మంచివాడు కూడా దొరకడు. ఆయనకేమో చెడ్డవాళ్ళు దొరకలేదు, ఈయనకేమో మంచివాళ్ళు దొరకలేదు. ఎందుకు అంటే ధర్మరాజు మంచి వ్యక్తి, సో నాలో ఏముందో నేను అదే చూడగలను. ఈయన దుర్యోధనుడు చెడ్డవాడు, సో ఆయన లోపల ఏముందో అదే చూడగలడు కదా రాజ్యంలో. సో దట్ ఈస్ వై మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు లోపల ఏముందో నువ్వు అదే చూడగలుగుతావు. బయట కూడా నీ లోపల బాగాలేదు, నువ్వు ప్రపంచంలో కూడా అదే చూస్తున్నావు. సో యువర్ వైబ్ అట్రాక్ట్స్ యువర్ ట్రైబ్ అంటారు. అంటే ఏంటి, నీ లోపల ఉండే ఒక వైబ్రేషన్ నీ ట్రైబ్ని అట్రాక్ట్ చేస్తుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. యద్ భావం తద్భవతి. వెరీ వెరీ సింపుల్. మనకి ఎప్పటి నుంచో వచ్చింది, మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇవన్నీ కూడా దాని నుంచునే పుట్టుకొచ్చింది. ఇట్స్ ఎ యూనివర్సల్ లాస్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. అండ్ మనకి ఎప్పుడైతే మనకి ఈ బేస్ అనేది, ఫౌండేషన్ అనేది తెలుస్తుందో అప్పుడు మన భావాల మీద, మన ఆలోచనల మీద మనము ఫోకస్ చేయాలి. దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లా ఆఫ్ థింకింగ్ ఆల్సో. సో మనకి థింకింగ్ ఏంటి, అట్లాంటిది కూడా ఒక లా ఉందా అనేసి అనుకుంటారు. ఎస్, దెర్ ఈజ్ ఎ లా ఆఫ్ థింకింగ్ ఆల్సో. మనం ఇప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద అంటే, మనకి ఏది వద్దో దాని మీద ఫోకస్ చేస్తాం. గెస్ వాట్, యు గెట్ దాట్. మనం ఫోకస్ అనేది ఎప్పుడు దేని మీద ఉండాలి, మనకి ఏది కావాలో దాని మీద మన ఫోకస్ ఉంది అంటే అది మన వశం అవుతుంది. సో ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్. అదే మనకి శ్రీకృష్ణుడు చెప్పిన విషయం అన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్. మనం నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ప్రతిరోజు కూడా దీని మీద ధ్యాస ఉన్నట్లయితే రైట్ థింకింగ్, రైట్ ఎమోషన్స్, రైట్ యాక్షన్స్, రైట్ బిహేవియర్స్, డెఫినెట్లీ మనకి రైట్ అవుట్కమ్ అనేది వస్తుంది. ఇది చెయ్యకుండా నా జీవితం ఇంతే, దేవుడు నాకు ఇట్లా చేసేసాడు అని మీరు విక్టిమ్ మోడ్లో బ్లేమ్ చేశారు అంటే ప్రయోజనం లేదు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా దీని యొక్క విశిష్టత చాలామందికి తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. ఎందుకు అంటే మన గురించి మనం తెలుసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏమీ ఉండదు. సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం ఎక్కువ మనకంటే కూడా, మన ఆత్మ కంటే కూడా ముందు అవతల వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు, అవతల వాడు ఎలా ఉన్నాడు, ఈ టైప్లో పడిపోయి మనకి ఏది రావట్లేదు అనుకుంటాం. సో ఏది చేస్తే ఏం జరుగుతుందనే ఈ చర్య తెలియదు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడం కోసం కూడా ఒక అవేర్నెస్ క్లాస్కి అయితే క్రియేట్ చేయడం జరిగింది.
ఈ క్లాస్కి మీరు పార్టిసిపేట్ చేయండి, మీ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్లో మీరు డీటెయిల్స్తో ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్ ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫామ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు టీంతో మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.